కేసీఆర్ పెట్టిన భిక్షతో ఎన్నికై పిచ్చికూతలు కూస్తున్నారని కడియంపై ఎమ్మెల్యే పల్లా ఫైర్ అయ్యారు. జనగామ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి పంపిణీ చేశారు. పొద్దుతిరుగుడు పువ్వుల్లా అధికారం ఎటు ఉంటే అటు వెళ్తున్నాడని ఆక్షేపించారు. 40 ఏళ్ల రాజకీయంలో ఒక్క డిగ్రీ కాలేజీ అయినా నియోజకవర్గానికి తీసుకొచ్చావా అని ప్రశ్నించారు. తాను తీసుకువచ్చిన ఎత్తిపోతల పథకానికి కొబ్బరికాయ కొట్టావని పల్లా ఆక్షేపించారు. గులాబీ జెండా గురించి మాట్లాడితే రాజకీయంగా గోరికడతామని హెచ్చరించారు. రోడ్ ఇష్యూ ఉందన్న, ఆయన మాట్లాడితే చెప్పేస్తలేడు. తొమ్మిది మందికి అన్నకి రోడ్ ఇష్యూ ఉందన్న, ఆయన మాట్లాడితే చెప్పేస్తలేడు. నమ్మవల్కి కేసీఆర్ పక్కన బీఆర్ఎస్ పక్కన చేస్తే కడియం శ్రీహరిని ఆ నాయకులు ప్రజలు కలిపి గెలిపించింది. ఇవాళ ఊసరవెల్లి సిగ్గుపడేటట్లు రాజకీయం అధికారం ఎటుంటే అటువైపే పొద్దుతిరుగుడు పువ్వులా తిరుగుతూ ఉంటాడు. ఆ పొద్దుతిరుగుడు పువ్వు ఆ ఊసరవెల్లి నిన్న కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి కుటుంబం మీద, కేటీఆర్ గారి మీద, కవిత గారి మీద ఇష్టం వచ్చినట్లు అవాకులు చివాకులు వెళ్ళిండ్రు. నీకు సిగ్గు శరం ఉంటే ఏ ప్రజలైతే, ఏ గులాబీ జెండా అయితే, ఏ యొక్క కేసీఆర్ నాయకత్వంలో నువ్వు గెలిచినవో రాజీనామా చేసి మాట్లాడు. నీవు ఎమ్మెల్యేగా ఉండే కంటే ముందు ఎమ్మెల్సీగా 2 సార్లు అవకాశం ఇచ్చింది కేసీఆరే కదా. నీ బిడ్డకు ఎంపీ టికెట్ ఇస్తే పైసలతో సహా తీసుకుపోయి ఇలా మోసం చేసింది నువ్వే కదా. నీకు డిప్యూటీ సీఎం ఇస్తే మొత్తం కూడా నీ యొక్క కుటుంబాన్ని పెంచి పోషించుకున్నావు తప్ప నీతులు చెప్తూ గోతుల్లో వినవు. నీలాంటి వాళ్లకు ఎన్నిక బరాబరిగా వస్తుంది. ప్రజలు నిన్ను ఏ విధంగా మోసం చేసినావో అంతలోపు పాత్ర పెట్టడం కూడా ఖాయం. ఇవాళ కేసీఆర్ గారు పక్కన ఉన్న 11 సంవత్సరాలు కేసీఆర్ అంతా ఇంత అని చెప్పేసి రోజు పొగుడుడే, కేటీఆర్ గారిని పొగుడుడే, అందరి వెంటబడి పొగిడి నియోజకవర్గానికి ఏమాత్రం పని చేయకుండా వస్తున్న పనులు కూడా అడ్డుకొని కనీసం నువ్వు 40 ఏళ్ల రాజకీయం అంటే ఒక్క డిగ్రీ కాలేజ్ తెచ్చిన ముఖం నీదని అడుగుతున్నాం. మేము తీసుకొచ్చినాం కన్పూర్కి డిగ్రీ కాలేజ్, మేము తీసుకొచ్చినాం రిజర్వాయర్లు, మేము తీసుకొచ్చినాం మొత్తం కూడా ఇవాళ ఉన్న కాలువలు నింపబోతున్నాం. రేపొద్దున నేను